75 నిమిషాల సమయం ఇచ్చారు. ఆ సమయాన్ని బట్టి ఎవరు ఎంతసేపు మాట్లాడాలనేది సభ్యుల ఆలోచనకే నేను వదిలివేస్తున్నా. ముందుగా కోన రవికుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే హిందువుల ప్రతీకగా ఉన్నటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినటువంటి కల్తీ నెయ్యి పరిణామాలు హిందువుల మనోభావాల్ని, హిందువుల విశ్వాసాలని దెబ్బతీసే అనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా, చాలా విపులంగా ఏ రకంగా కల్తీ జరగడానికి ఆస్కారం ఏర్పడింది, ఏ రకంగా కల్తీ జరిగిందనేది సిట్ నివేదికని చాలా స్పష్టంగా తెలియపరిచారు అధ్యక్ష. అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి అపవిత్రాన్ని కానీ కలియుగ వైకుంఠంగా పేరొందినటువంటి తిరుమలని ఏ రకంగా దాని ప్రాశస్త్యాన్ని తగ్గించాలన్నటువంటి ఆలోచన విధానం ఈరోజే కాదు అధ్యక్ష. గతంలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అధ్యక్ష, తిరుమల వెంకటేశ్వర స్వామి కొండలు 7 కాదు, 7 కొండల వాడు కాదు, 2 కొండలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోఎంఎస్ నెంబర్ 338 2005 సంవత్సరంలో జారీ చేశారు అధ్యక్ష. దానిపైన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్నో హిందూ సంఘాలు అందరూ కూడా పోరాటాలు చేస్తే ఆయన చేసిన తప్పుని తెలుసుకొని ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి జీవోల్ని మరలా 2007 సంవత్సరంలో వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం అధ్యక్ష. ఆయన దానిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలి, ఈ తిరుమలను 7 కొండలకు అక్కడ ఉన్నటువంటి తీర్థాలు కానీ మార్గాలు కానీ అన్నీ కూడా దివ్యక్షేత్రంగా, తిరుమల దివ్యక్షేత్రంగా దాన్ని పేర్కొంటూ ఆనాడు ప్రకటన చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అయితే ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో కూడా పోరాడారు అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఆ జీవోల్ని ఉపసంహరించుకోకపోతే మరలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఉపసంహరించుకుంటా అనేటటువంటి పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాటి శాసనసభలోనే చెప్పారు అధ్యక్ష. ఆయన అంతేకాదు అధ్యక్ష, మీరు ఉపసంహరించుకున్న తర్వాత నేను కాలినడకన తిరుమలకి వెళ్తానని చెప్పి ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముందు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 338 7 కొండలు కాదు వెంకటేశ్వర స్వామి 2 కొండలే అని చెప్పి పరిమితం చేసినటువంటి జీవోని విత్డ్రా చేసిన తర్వాత ఆయన కాలినడకన నడిచి వెళ్ళేటటువంటి సందర్భం కూడా ఆనాడు జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తిరుమల తిరుపతినే కాదు అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి వారిని కించపరిచే విధంగా, అక్కడ జరిగే క్రమాలని కూడా కించపరిచే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా ప్రచారాలు చేశారంటే పింక్ డైమండ్ పేరుతో వైసీపీ అసత్య ప్రచారం అధ్యక్ష. పింక్ డైమండే లేదు అధ్యక్ష. ఆనాడు మైసూర్ రాజా వారు ఉన్నటువంటి ఆభరణాన్ని, రూబీ ఉన్నటువంటి ఆభరణాన్ని అది పింక్ డైమండ్ అని చెప్పి ఆనాడు అభూత కల్పనలు సృష్టించి మాట్లాడినటువంటి సందర్భం అధ్యక్ష. ఇది 2018లో జరిగింది అధ్యక్ష. అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు, అది వారి కుటుంబ సభ్యులలో ఉన్న వారి దగ్గర ఉంది అని చెప్పి తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే విష ప్రచారాలు అధ్యక్ష. ఆనాడు మనం చూస్తే అధ్యక్ష, టీటీడీ పరిపాలనలో టీటీడీ ప్రతిష్టని దిగజారుస్తున్నారని చెప్పి ఆ పింక్ డైమండ్ విషయంలో ఆనాడు టీటీడీ వాళ్ళు కోర్టులో కేసు దాఖలు చేశారు అధ్యక్ష. అంతేకాకుండా వారు దానికి 2 కోట్ల రూపాయలు కూడా ఫీజు చెల్లించారు అధ్యక్ష. ఇది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత అధ్యక్ష, ఏదైతే పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు
వారి కుటుంబ సభ్యుల దగ్గర ఉందని చెప్పి ఎన్నో ఫేక్ ప్రచారాలు చేసినటువంటి వ్యక్తులు వారు అధికారంలోకి వచ్చాక ఆ కేసును విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. ఆ రోజు అనేక రిపోర్ట్లు కానీ ఆ రోజు మునిరత్నం రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి దర్యాప్తులో కానీ అసలు మైసూర్ మహారాజ్ గారు పింక్ డైమండ్ అనేదే ఇవ్వలేదు, అందులో ఉన్నది కేవలం రూబీ మాత్రమే అని చెప్పినటువంటి సందర్భం అధ్యక్ష. అంతేకాకుండా జస్టిస్ జగన్నాథరావు కమిటీ కూడా అది రూబీ అని చాలా స్పష్టంగా తేల్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వైసీపీ పార్టీ ఏ రకంగా అసత్యాలు, తప్పుడు సమాచారాలు, ఫేక్ ప్రచారాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్తుంది అనేటటువంటిది ఇదొక నిదర్శనం అధ్యక్ష. అలాగే మూడోది అధ్యక్ష, తిరుమలలో అన్యమత ప్రచారం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచి బస్ టిక్కెట్లు ముద్రిస్తే దాని వెనక అన్యమత ప్రచారాలు ఆ రోజు చేసినటువంటి సందర్భం అధ్యక్ష. ఆ రోజు హజ్యాత్రికుల ప్రకటనలు కూడా ఆ బస్ టికెట్లు వెనక ముద్రించారు అధ్యక్ష. అలాగే జెరూసలం సంబంధించినటువంటి యాత్రకు సంబంధించినటువంటి వివరాలు కూడా ప్రచురించారు అధ్యక్ష. అలాగే టీటీడీ క్యాలెండర్లో అధ్యక్ష ఏసయ్య గారు అని చెప్పి నమోదు ప్రింట్ చేయించినటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఆన్లైన్లో ఆ రోజు వెబ్సైట్లో కొంతమంది చూస్తే అధ్యక్ష ఆ అక్షరాలని చూసి అందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో షాక్ గురైనటువంటి పరిస్థితులు అధ్యక్ష. అంతేకాకుండా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది దేవస్థానం సహకారంతో భక్తి గీతామృత లహరి అని చెప్పి పుస్తకాలు ఉంటాయి అధ్యక్ష. అవి కూడా అందులో కూడా అన్యమతమైనటువంటి గేయాలు ప్రచురితమైనటువంటి పరిస్థితి కూడా ఆ రోజు వైరల్ అయినటువంటి సందర్భం ఒకసారి సభ ద్వారా ప్రధానికానికి దృష్టికి తీసుకొని వస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఎంతోమంది టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కూడా అన్యమత ఉద్యోగులు అక్కడ అన్యమతస్తుల్ని కొందరు పెట్టుకొని దానిపైన కూడా హిందూ ప్రచారాన్ని, హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేసేటటువంటి పరిస్థితులు కూడా ఆ రోజు అనేకంగా మనం చూసాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఎస్పీబీసీ ఉద్యోగస్తుల అధ్యక్ష ఆనాడు టీటీడీలో మనం చూస్తే అధ్యక్ష ఆ రోజు బ్లూ ఫిలిమ్స్ కూడా లింకులు పంపించేటటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎస్వీబీసీలో ఉద్యోగులను కూడా తన అనుకూలను నియమించుకొని తనకు సంబంధించిన వాళ్ళు నియమించుకొని చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు నాయకత్వంలో ఆ రోజు ఆయన చైర్మన్గా ఉంటూ నాన్ హిందూ భక్తులకు డిక్లరేషన్ అవసరం లేదు అని చెప్పేటటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇవన్నీ మనం గమనిస్తే అధ్యక్ష తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎన్నో అపచారాలు చేసినటువంటి పరిస్థితి ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న 2019-24 మధ్యకాలంలో జరిగినటువంటి అనేక సందర్భాలు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష పరకామణి చోరీ అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడుతున్నాడు అధ్యక్ష. పరకామణి చోరీ అనేది చాలా చిన్న విషయం, చిన్న పిల్లాడు ఏదో తెలియక చేశాడు, దానిని పెద్దగా మాట్లాడుతున్నారని చెప్పి దొంగని దొరగా మార్చేటటువంటి పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. పరకామణిలో కొన్ని కోట్లాది రూపాయలు విదేశీ కరెన్సీని దొంగలించారని కేసు పెడితే ఆ కేసుని రాజీ చేయించారు అధ్యక్ష. ఆ దొంగ సొత్తుని తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆయన ఏదో దయతో ఇచ్చినట్టుగా కొంత దానం ఇప్పించి మిగిలిందంతా కూడా వైసీపీ అనునయులు వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో చాలా దిగ్విజయంగా ఆ ఆస్తులన్నీ కూడా పంచుకున్నటువంటి సందర్భాలు అధ్యక్ష. అంతేకాక అధ్యక్ష గోవిందరాజు స్వామి బంగారం కూడా మాయమైనటువంటి పరిస్థితి ఈరోజు పత్రికల్లో చదువుతున్నాం అధ్యక్ష. గోవిందరాజుల స్వామి గారి శిఖరాన్ని మార్చాలి, 9 లేయర్లు వేయాలి అధ్యక్ష తాపడాన్ని. దానికి 100 కేజీలు కేటాయించారు అధ్యక్ష. ఈ 100 కేజీల్లో 100 కేజీలని 50 కేజీలతోనే తయారు చేసి 2 తాపడాలతోనే చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే 50 కేజీలు బంగారాన్ని గోవిందరాజుల స్వామి ఆలయానికి చేసే తాపడంలో కూడా తస్కరించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష తలనీలాల కుంభకోణం అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి గారు, భూమరి కరుణాకర్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆ ట్రస్ట్ బోర్డు కాలంలో అధ్యక్ష ఏది కూడా అవినీతికి ఏది దూరం కాదు, అన్నిట్లో కూడా అవినీతి జరిగిందనడానికి ఎక్కడో మయన్మార్ అధ్యక్ష,
తలనీలాలు కూడా అక్కడ దొంగతనం స్మగ్లింగ్ అవుతుంటే అధ్యక్ష ఎక్కడ నుంచే ఆరాధిస్తే అధ్యక్ష ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి నుంచి వచ్చినటువంటి కేసు అక్కడి నుంచి మేము తీసుకొచ్చామని చెప్పేటటువంటి పరిస్థితి అధ్యక్ష. అలాగే మరి ఈనాడు ధర్మారెడ్డి గారు అధ్యక్ష ఆయన వలన ఆ ఆలయ ప్రతిష్ట ఎంతో దిగజార్చారు అధ్యక్ష. ధర్మారెడ్డి గారు జేఈఓగా ఉండేటప్పుడు ఆయనకి అర్హత లేదు అధ్యక్ష, జేఈఓగా వేయడానికి అర్హత లేదు. అటువంటి వ్యక్తిని ఈఓగా చేశారు అధ్యక్ష. అంటే అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ కేసులు ఏవైతే అవినీతి కేసులు ఉన్నాయో ఏవైతే అవినీతి కేసుల్ని మాఫీ చేసుకోవడం కోసం దానికి కూడా ఆయన ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళి కొంత లాబింగ్ చేసేటువంటి పరిస్థితులు అధ్యక్ష. రవికుమార్ గారు ఇప్పటికి 10 నిమిషాలు అయింది, లడ్డు అనే పదం మీ దగ్గర నుంచి రాలా. అంటే నేను అధ్యక్ష మీరు ఇంటర్వెన్షన్ కాకపోతే ఐ విల్ ఫినిష్ చెప్పా అధ్యక్ష. మీరు ఉన్నదే మీ విచక్షణ అని కూడా చెప్పాను అధ్యక్ష. ఇప్పటి వరకు మీరు అధ్యక్ష లఘు చర్చ లడ్డు ఎలో మీ టు స్పీక్ అధ్యక్ష. నేను ముందే చెప్పాను గౌరవ మంత్రి గారు కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ నివేదిక చాలా స్పష్టంగా అన్ని వివరాలతో కూడా పొందుపరిచారు అధ్యక్ష. అంటే ఇది ఒక కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశమే కాదు అధ్యక్ష, ఇది హిందువుల మనోభావాల్ని ఏ రకంగా ఎప్పటి నుంచి ఇది ఏ రకంగా దానిని దిగదార్చుకుంటూ వస్తున్నారు, హిందువుల మనోభావాలను ఏ రకంగా దెబ్బతీస్తున్నారు, హిందువుల మత విశ్వాసాలను ఏ రకంగా దెబ్బతీస్తున్నారు అనేది ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి గతంలో జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అలానే అధ్యక్ష వైసీపీ హాయంలోనే టెండర్ల నిబంధనలు మార్చారు, నెయ్యి కొనుగోలుకి టెండర్ల నిబంధనలు మార్చారు. ఎందుకోసం మార్చారు, ఎవరి కోసం మార్చారని కూడా ఒక్కసారి చాలా స్పష్టంగా గౌరవ మంత్రి గారు ఇచ్చిన నివేదికలో ఇచ్చేశారు అధ్యక్ష. ఇంకొక లాస్ట్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అన్యమతస్థులు ఎవరైనా టీటీడీని దర్శించాలంటే వెంకటేశ్వర స్వామిని డిక్లరేషన్ ఇవ్వాలి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ పైన సంతకం చేయడు. ఆయన పట్టు వస్త్రాల సమర్పణకి సతీ సమేతంగా ఎప్పుడూ వెళ్ళలేదు అధ్యక్ష. శ్రీవారి ప్రసాదాన్ని ఎప్పుడూ స్వీకరించలేదు అధ్యక్ష. గుడికి వెళ్లకుండానే ఆయన తాడేపల్లి ప్యాలెస్లోనే తిరుమల సెట్ వేయించి హిందువుల మనోభావాల్ని అగౌరవపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తూ మీరు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు. దూల్పాల్ నరేంద్ర కుమార్ గారు. స్పీకర్ సార్, సభలో ఈ అంశం మీద మాట్లాడవలసిన అవసరం వస్తుందని ఎప్పుడు మనందరం ఊహించుండం.